'కోర్రా' సీజన్ 1 చూసారా? అప్పుడెప్పుడో నెట్‌ఫ్లిక్స్‌లో షో వచ్చింది. ఆ స్లో బర్న్ మిస్టరీ, ఆ రా పంజాబ్ బ్యాక్‌డ్రాప్, వరుణ్ సోప్టి అండ్ సుర్విందర్ విక్కీల యాక్టింగ్ చాలా రివిటింగ్‌గా ఉంటుంది సీరీస్ అంతా. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సీజన్ 1 లోనే ఎండ్ అయిపోయింది. సీజన్ 2 వస్తుందని కూడా ఎవరికీ తెలీదు. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. కానీ నిన్ననే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అన్ని లాంగ్వేజెస్‌లో. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఫస్ట్ డేనే బింజ్ వాచ్ చేసేసా మొత్తం. సీజన్ 2 కూడా సేమ్ యాక్టర్స్, ఇంకా సేమ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ టీమ్. మొత్తం అంతా ఒకటే. జానర్ కూడా సేమ్ టు సేమ్. క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ డెప్త్. బట్ ఈసారి కేస్ డిఫరెంట్. సెటప్ కూడా కొంత మారిపోయింది. సీజన్ 1 పంజాబ్‌లో జరిగిన మర్డర్ మిస్టరీ అయితే సీజన్ 2లో మన కాప్స్ బల్బీర్ అండ్ గౌరండి ఇంకా కొన్ని కాంప్లెక్స్ కేసెస్‌లో పడతారు. ఫ్యామిలీ సీక్రెట్స్, స్మాల్ టౌన్ పాలిటిక్స్, పర్సనల్ డిమోన్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. స్లో బర్న్ మిస్టరీ నచ్చిన వాళ్ళకి, రియలిస్టిక్ క్రైమ్ డ్రామాస్ ఇష్టమున్న వాళ్ళకి ఈ సీజన్ పర్ఫెక్ట్ ఫిట్. సీజన్ 2 రైటింగ్ కూడా చాలా లేయర్డ్‌గా ఉంటుంది. ఫస్ట్ సీజన్‌లో లాగా ఇక్కడ కూడా సర్ఫేస్ లెవెల్ మర్డర్ మిస్టరీయే జరుగుతూ ఉంటుంది. కానీ దాని వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్స్, బ్రోకెన్ రిలేషన్‌షిప్స్, సొసైటల్ ప్రెషర్స్ ఇంకా ఆ డెప్తే ఈ షోని స్పెషల్‌గా చేస్తుంది. ఈ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి అనిపించింది. కానీ ఆ స్లో పేసింగే యాక్చువల్లీ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా సెట్ చేస్తుంది అని అనిపించింది నాకు యాక్చువల్‌గా. బట్ యాస్ ఐ కెప్ట్ వాచింగ్ మిడిల్‌లో వచ్చేసాక ఇంకొంచెం టెస్టింగ్‌గా అనిపించింది హానెస్ట్‌లీ. ఒక సీన్‌లో క్యారెక్టర్ ఒక ఎమోషన్ కన్వే చేస్తాడు. తర్వాత 2 ఎపిసోడ్స్ తర్వాత సిమిలర్ సిట్యుయేషన్ సేమ్ ఎమోషన్ మీద ఇంకొక రిఫ్లెక్షన్ చేస్తాడు. ఈ రిపిటీషన్ కొంచెం విజిబుల్ అయింది నాకు. కానీ సీజన్ 1లో ఉన్న ఆ అన్‌ప్రెడిక్టబిలిటీ అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఫీలింగ్ ఇక్కడ నాకు లేనట్టు అనిపించింది. మీరు అటెంటివ్‌గా చూస్తే కొన్ని థ్రెడ్స్ ఎర్లీ స్టేజ్‌లోనే కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసాక ఆ స్లో మూవ్‌మెంట్స్‌కి ఒక జస్టిఫికేషన్ కనిపించింది. రైటర్స్ ఇంటెన్షనల్లీ మన ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆడుకున్నారనిపించింది. ఫైనల్ రిజల్యూషన్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంది. అండ్ ఆ ఎమోషనల్ పే ఆఫ్ కూడా బానే ఉంది. సో, పేషెన్స్ ఉంటే ఓవరాల్ నేరేటివ్ వరకు సాటిస్ఫై చేస్తుంది. పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే 'వరుణ్ సోప్టి' యాస్ 'బల్బీర్ సింగ్' ఇంకా 'సుర్విందర్ విక్కీ' యాస్ 'గారుండి' ఇద్దరు కూడా పెర్ఫార్మన్సెస్ ఫినామినల్. వాళ్ళ కెమిస్ట్రీ సీజన్ 1 కన్నా బెటర్‌గా డెవలప్ అయింది ఈసారి. ఒక సీజన్డ్ కాప్ హూ టైర్డ్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఒక యంగర్ కాప్ హూ స్టిల్ హాస్ హోప్. ఆ డైనమిక్స్ చాలా న్యాచురల్లీ పోర్ట్రే చేశారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్‌లో వాళ్ళు మాట్లాడుకోవడం కన్నా సైలెంట్‌గా ఉండడం ద్వారా కమ్యూనికేట్ చేస్తుంటారు. నాకది చాలా అనిపించింది. ఇంకా మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చేశారు. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే 'కోరా' సీజన్ 2 బావుంది. డెఫినైట్‌లీ వర్త్ వాచింగ్. క్యారెక్టర్స్ డెప్త్ చాలా స్ట్రాంగ్ ఉంది. మన కాప్స్ పర్సనల్ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్, గిల్ట్, రిడెంప్షన్ ఆ లేయర్స్ చాలా బాగా రాశారు. పెర్ఫార్మన్సెస్ టాప్ నాచ్. టెక్నికల్ యాస్పెక్ట్స్ కూడా సాలిడ్‌గా ఉన్నాయి. రియలిస్టిక్ పోర్ట్రైయల్ ఆఫ్ క్రైమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ స్మాల్ కమ్యూనిటీస్. ఇంకా ఆ యాస్పెక్ట్ అయితే చాలా అథెంటిక్‌గా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ సీజన్ 1తో కంపేర్ చేస్తే ఆ ఫ్రెష్‌నెస్, ఆ రా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎక్కడో కొంచెం మిస్సింగ్ అనిపించింది నాకు. సీజన్ 1 చూసినప్పుడు ఐ వాస్ కంప్లీట్‌లీ హుక్డ్. ఈసారి కూడా ఇన్వెస్టెడ్ అయ్యాను గానీ, ఆ సేమ్ ఇంటెన్సిటీ అయితే లేదు. మిడిల్ పోర్షన్స్‌లో ఆ పేసింగ్ ఇష్యూస్ వల్ల కొంచెం పేషెన్స్ టెస్ట్ అయింది. ప్లస్ ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ కూడా స్లైట్‌లీ హై ఉంది ఈ సీజన్‌లో. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే దిస్ ఈస్ ఎ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్. బ్యాడ్ కాదు. యాక్చువల్లీ ప్రెటీ గుడ్. కానీ సీజన్ 1తో సెట్ చేసిన బెంచ్ మార్క్‌తో కంపేర్ చేస్తే స్లైట్‌లీ స్టెప్ డౌన్ అనిపిస్తుంది. సో, చూడాలా వద్దా అంటే యెస్. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ ఎంజాయ్స్ స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ స్టడీస్, రియలిస్టిక్ క్రైమ్ డ్రామా వీకెండ్‌లో పీస్‌ఫుల్‌గా చూడొచ్చు. బట్ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ షో మీకు సూట్ అవ్వదు. స్కిప్ చేయకండి. సీజన్ 1లో చూసిన వాళ్ళు డెఫినైట్‌లీ కంటిన్యూ చేయండి. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ రియలిస్టిక్‌గా పెట్టుకొని చూడండి. సో, మీరు సీజన్ 2 చూసారా? నచ్చిందా మీకు? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.